మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిపోయింది. క్యాబినెట్ మంత్రులు 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు శాఖల కేటాయింపు మీదే చర్చ నడుస్తుంది. ఎవరికి ఏ శాఖ వస్తుంది, ఎవరు అనుభవజ్ఞులు, ఎవరికి ఏ శాఖ ఇస్తే సమర్థవంతంగా పనిచేస్తారు. మరి దాదాపుగా ఈరోజు రాత్రికి శాఖల కేటాయింపు దాదాపుగా పూర్తి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాయంత్రం తిరుమలకి ఫ్యామిలీతో వెళ్ళిపోతున్నారు. రేపు మార్నింగు తిరుపతిలో దర్శనం చేసుకుని రేపు మధ్యాహ్నానికి లేకపోతే రేపు సాయంత్రానికి కానీ మళ్ళా అమరావతికి వస్తారు. ఈలోపే శాఖలు కేటాయించి వెళ్ళే ఆలోచన చంద్రబాబు గారు చేస్తున్నట్టు మనకున్న సమాచారం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం సచివాలయంలో ఛాంబర్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. మంత్రులు ఎవరు వచ్చినా పేర్లు మారుస్తారు, కానీ ఛాంబర్స్ అయితే ఇంచుమించుగా అవే ఛాంబర్స్ ఉంటాయి. ఏ ఛాంబర్లో ఏ మంత్రి శాఖ కేటాయించబడుతుంది అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ప్రస్తుతం సచివాలయాలు అన్ని ఛాంబర్స్ ఇప్పుడే జిఏడి నుండి ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ఛాంబర్స్ అని కూడా రెడీ చేశారు. ముస్తాబైని రంగులు వేశారు. ఛాంబర్స్లో టేబుల్స్ కానీ, చైర్స్ కానీ, పవర్ కానీ, ఎయిర్ కండిషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ మొత్తం రెడీ చేసి పెట్టారు. కొత్త మంత్రుల కోసం స్వాగతం పలుకుతున్నాయి సచివాలయంలో ఛాంబర్లో. మరి ఇవాళ సాయంత్రానికి చంద్రబాబు గారు శాఖలు కేటాయిస్తే రేపు నుంచి మంత్రులు ఆయా ఛాంబర్లో పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం, ముహూర్తాలు చూసుకుని మంచి రోజు లేదంటే ముహూర్త బలం ఎలాగుందో పేరు బలం మీద రకరకాలు వాళ్ళకున్న ఆలోచన మేరకు చేసుకుని రేపటి నుండి మంత్రులు తమ ఛాంబర్లో వెళ్ళి మంత్రి పదవి స్వీకరించడానికి కూడా ఛాంబర్లో సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఛాంబర్ దగ్గర నుండి సచివాలయంలో క్యాబినెట్ మంత్రులకు కేటాయించిన అన్ని ఛాంబర్స్ కూడా ఇవాళ రెడీగా ఉన్నారు. మరి మంత్రులకే వెళ్ళిన తర్వాత వారిని మళ్ళీ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాలి. ఎవరెవరు ఉండాలి, ఓఎస్డీలు ఎవరు ఉండాలి, పిఎస్లు ఎవరు ఉండాలి, అడిషనల్ పిఎస్లు ఎవరు ఉండాలి, టెక్నికల్ స్టాఫ్ ఎవరు ఉండాలి, అక్కడ ఆఫీస్ సబార్డినేట్స్ ఎవరు ఉండాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ జిఏడిలో ఏ మంత్రికి అయితే ఎంతమంది స్టాఫ్ అవసరమో అంతమందిని రెడీ చేసి పెడుతున్నారు. కొంతమంది అయితే క్యాబినెట్ మంత్రులుగా చేసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వ్యక్తులు, వాళ్ళకి అనుభవం ఉన్న ఎవరైతే కొంతమంది సీనియర్స్ ఉంటారో లేదంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూ వేరే వేరే జాబుల్లో ఉన్నప్పుడు, పోస్టులో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కొంతమంది మంత్రులు వారికి నచ్చిన విధంగా ఓఎస్డీగా, పిఎస్గా, అడిషనల్ పిఎస్గా పెట్టుకుంటారు. మరి గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళందరినీ కొత్త మంత్రులు మరి వాళ్ళ పేషీలో తీసుకుంటారా, అసలు పాత గవర్నమెంట్లో ఉన్న పేషీలో పనిచేసే సిబ్బందిని ఎవరిని తీసుకోరా అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఇవాళ. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటే ఉద్యోగి సమర్థవంతంగా పనిచేస్తే ప్రభుత్వం ఏదైనా సమర్థవంతమైన ఉద్యోగం కావాలి కాబట్టి ఆ పేషీలో పనిచేసిన వాళ్ళు ఎవరన్నా ఉపయోగించుకునే అవకాశం ఉందా లేదు అని తెలీదు. సచివాలయంలో మంత్రుల ఛాంబర్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ శాఖలు కేటాయిస్తే రేపటి నుండి మంచి రోజు చూసుకుని ముహూర్తం చూసుకుని ఛాంబర్లోకి వెళ్ళడానికి మంత్రులు సంసిద్ధంగా ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు.